సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ఫరీదాబాద్ లో అరెస్ట్ చేసినటువంటి షాహీన్ షాహిద్ అనే మహిళా వైద్యురాలు జైష్ కి కమాండర్ గా అంటే మహిళా కమాండర్ గా ఉన్నారని, ఢిల్లీలో జరిగినటువంటి పేలుళ్లు మొత్తానికి కారణం ఆమెనని, చాలా తీవ్రవాద ఉగ్రవాద సంస్థలతో దగ్గర సంబంధాలు ఆమెకు ఉన్నాయని, ఇక్కడ అంటే మన దేశంలో పెద్ద నెట్వర్క్నే ఆమె నడిపిస్తున్నారని చెప్తా ఉన్నారు. ఒక్కసారి దీనికి సంబంధించి మనతో వివి రావు గారు ఉన్నారు. ఆయన ఇంతకుముందు కల్నల్గా వర్క్ చేసినటువంటి అనుభవం ఉంది. ఒకసారి సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, ఏంటి అసలు మహిళా కమాండర్ అని చెప్తున్నారు, మహిళలే మొత్తం అసలు దీని వెనక ఉండి నడిపించారని అంటున్నారు. ఇంతవరకు మనం ఎప్పుడు ఇలా వినలేదు, ఫస్ట్ టైం వింటున్నాను అనుకుంటున్నా తెలిసి మనం ఇండియాలో మహిళలు వెనకాలండి చేశారని చెప్పి. జైష్ లాంటి ఓ పెద్ద ఉగ్రవాద సంస్థకి ఈమెనే కీలకమైన వ్యక్తిగా చెప్తా ఉన్నారు. చాలామంది మహిళల్ని ఆమె అట్రాక్ట్ చేసి ఈ ఆపరేషన్స్కి వాడుతున్నారు అని చెప్తా ఉన్నారు. ఏంటి అసలు ఇవన్నీ వింటుంటే, అందులోనూ చాలా హైలీ క్వాలిఫైడ్ ఎడ్యుకేటెడ్ డాక్టర్స్గా ఉన్నటువంటి వ్యక్తులు ఇలా ఏంటి సార్ అసలు ఇది ఏ పరిస్థితులకు దారి తీయబోతోంది రానున్న రోజుల్లో? ఈ లేడీస్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ లో పాల్గొనడం కొత్త ఏమీ కాదండి. ఐసిస్ కూడా, ఆల్ ఖైదా కూడా వాళ్ళకి ఉమెన్ వింగ్ ఎప్పుడు ఉంటుంది. నక్సలైట్స్ కి ఎలాగనే ఉమెన్ వింగ్ ఉంటుందో అలాగా ప్రతి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కి ఉంటుంది. అయితే ముందర దానికి అంత వాల్యూ ఇచ్చేవారు కాదు. ఎప్పుడైతే ఈవెన్ని రిక్రూట్ చేసుకుని జనరల్ గా వెళ్ళే కొరియర్స్ కింద, ఆర్గనైజర్స్ కింద, బ్యాక్గ్రౌండ్ స్టాఫ్ వర్క్ అంటే ఏదంటామో BPO కింద వెళ్ళి వాడతారు. కొంతమంది సూసైడ్ బాంబర్స్ కూడా అవుతారు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ రాజీవ్ గాంధీని చంపింది మహిళ, ఆ విధంగా చూసుకోవాలి. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ లో జైషే మహమ్మద్ టాప్ లీడర్ ఫ్యామిలీ మొత్తం అంతా డిస్ట్రాయ్ అయ్యారు. అందులో ఆయన సిస్టర్ ఫ్యామిలీ అంతా దాదాపు చనిపోయారు. ఆయన సిస్టర్ మాత్రం బతికింది. సో ఆవిడకి ఇంపార్టెన్స్ ఇవ్వడానికి, రేస్ తర్వాత రిటాలియేషన్ అన్న చర్యలు చూపించడానికి ఆవిడని మహిళా వింగ్ కమాండర్ కింద డిక్లేర్ చేసి మేము ఉమెన్స్ రైజ్ చేస్తున్నామని అప్పుడే చెప్పారు, మేలోనే చెప్పారు. అయితే ఈ షాహీన్ ఈవిడ ఇప్పుడు కొత్తగా ఇండాక్ట్రినేట్ అయిన ఆవిడ కాదు. ఎప్పటి నుంచో చదువుకున్న రోజుల నుంచే ఇండాక్ట్రినేషన్, తర్వాత అన్ని ట్రైనింగ్ అన్ని అయినాయి. ఇంకా కొన్ని రిపోర్ట్స్ వస్తున్నాయి ఆవిడ లవ్ జిహాద్ని కూడా చాలా ఎంకరేజ్ చేయాలని చూసిందని. అంటే తనకున్న కొలీగ్స్, మేల్ కొలీగ్స్ తోటి జనరల్ గా పరిచయం చేసేది ఇప్పుడు హిందూ అమ్మాయిల్ని చేయాలని చూసిందని బేసికలీ. అయితే ఇప్పుడు టెర్రరిస్ట్ యాక్టివిటీస్ గ్రూప్స్ కి ఒక లక్షణం ఉంటుంది, వాళ్ళు పబ్లిక్ రిలేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పబ్లిక్ ని టెర్రరైజ్ చేసి భయపెట్టి వాళ్ళు ఏం అచీవ్ చేస్తారు, ఎంత భయపెట్టగలిగితే అంత మంచిది. సో దానిలో ఏమవుతుందంటే ఏదైనా అవకాశం దొరికినప్పుడు వెంటనే దాన్ని ఇమీడియట్ గా హై పబ్లిసిటీ ఇచ్చి దాన్ని ఇంప్రూవ్ చేయాలని చూస్తారు. అసలే డాక్టర్, దాని తర్వాత లేడీ, ఈవిడ కొరియర్ కింద పనిచేస్తున్నట్టు రిపోర్ట్స్ వచ్చినాయి. అందులో డౌట్ ఇప్పుడు వరకు కనిపిస్తున్నాయి ఆధారాలు. కానీ ఆవిడ్ని సడన్ గా ఇండియాలో JEM ఉమెన్స్ వింగ్ ఇన్ఛార్జ్, దానికి కమాండర్ అన్నట్టుగా చెప్పడం, ఇదంతా ఏంటంటే పెద్ద పబ్లిసిటీ ఇవ్వడం. దీనివల్ల ఏంటంటే ఫ్యూచర్ లో కూడా మోటివేట్ అవుతారు. తర్వాత ఎక్స్ట్రా క్యాడర్స్ కూడా వస్తారు. ఎందుకంటే జనరల్ గా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ లో ఉమెన్ తక్కువ ఉంటారు కాబట్టి మేల్ ప్రిఫరెన్స్ తక్కువ అవుతుంది. ఉమెన్ ఎప్పుడైతే ఉంటారో కొంత వాళ్ళు కూడా ఎక్కువ ఎన్రోల్ అవడానికి చూస్తారు, రిక్రూట్మెంట్ అవుతుంది. ఈ విధంగా కూడా చూడొచ్చు మనం. ఎస్, ఆవిడ పాత్ర ఎంత ఉంది ఇండియాలో, ఆవిడ నెట్వర్క్ ఎంత ఉంది, ఎంతవరకు పనిచేసింది అన్నది ఇంకా ఇన్వెస్టిగేషన్ ఫుల్ అయితేనే గానీ బయటికి రావాలి. ఈ ఫరీదాబాద్ లో ఉగ్ర కుట్రకు ప్రయత్నం చేశారు, అది సక్సెస్ కాలేదు. ఫెయిల్ అవటంతో వేరే ప్లేస్ లో ఎక్కువ మంది చనిపోయేలా ప్లాన్ చేసి అక్కడికి వెళుతూ ఉండగా సడన్ గా ఇది జరిగిందా అనే కోణంలో కూడా కొన్ని డౌట్స్ పోలీసులు ఎక్స్ప్రెస్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది సార్. ఎగ్జాక్ట్లీ. యాక్చువల్గా ఇది పానిక్ లో జరిగింది, అది మాత్రం చాలా క్లారిటీ వస్తుంది. ఎందుకంటే జనరల్ గా ట్రావెల్ చేస్తుండగా స్లో స్పీడ్ అయినా హై స్పీడ్ అయినా సరే ఎక్స్ప్లోజన్ చేయరు. జనరల్ గా ఇప్పుడు వరకు వినలేదు. అది క్యాజువాలిటీస్ తక్కువైంది దీనివల్ల. ఒకవేళ ఎక్కడైనా పార్క్ చేసి లేకపోతే పాపులేషన్ అంటే బస్ స్టాండ్ల దగ్గర, ఎస్పెషల్లీ ఈవినింగ్స్ ఆ టైంలో బస్సులు ఎక్కడానికి చాలా మంది, లాల్ కిలా దగ్గర అయితే 100 మంది నుంచి ఉంటారు. అప్పుడెప్పుడు ఒకసారి ఫేమస్ రేప్ కేసు అయింది కూడా ఆవిడ మామూలుగా అటువంటి బస్ స్టాండ్ లో ఎక్కడం వల్లనే అయింది. అంత రద్దీ ఉంటుంది. ఆ రద్దీ ఉన్న చోట్ల అక్కడ బ్లాస్ట్ చేయొచ్చు. కానీ అంతకంటే ఏంటంటే ఇది అతను ఎవరైతే సూసైడ్ బాంబర్ ఉన్నారో ఆ డాక్టర్ ఏంటంటే అప్పటికే తెలిసిపోయింది, నేను ఇప్పుడు పోలీసులు నా కోసం చూస్తున్నారు, మెటీరియల్స్ దొరికిపోయినాయి. ఎందుకంటే ఈ ఆపరేషన్ 15-20 రోజుల నుంచి నడుస్తుంది. ఎప్పుడైతే ఫస్ట్ పోస్టర్ అంటిస్తున్న మనిషి దొరికాడో అప్పటి నుంచి నడుస్తుంది. సో వీళ్ళకి కవర్ వస్తూనే ఉంది.
ఎప్పుడైతే ఇక్కడ ఫరీదాబాద్ లో అరెస్ట్ అయ్యారో అప్పుడు అతనికి తెలిసిపోయినప్పుడు ఇంకా పానిక్ లో కారు తీసుకుని వెళ్ళిపోయి అందులో ఒక హాఫ్ మేడ్ ఆర్ 75% మేడ్ ఎక్స్ప్లోజివ్ తీసుకుని ఆ కారు పెట్టుకుని తిరుగుతున్నాడు. అంతకుముందు రెక్కి చేసిన సైట్లు ఏవైతే ఉన్నాయో అవి బహుశా తిరుగుతూ ఉండాలి. కరెక్ట్ సార్. 3 hours మసీద్ దగ్గర పార్క్ చేసినట్టు కూడా వీడియో రికార్డింగ్స్ దొరికినాయి ఇప్పుడు వరకు మీడియా ప్రకారం. సో దానివల్ల ఏమైందంటే పానిక్ లో ఇంకేంటంటే ఎక్స్ప్లోర్ చేసినట్టు మనం అనుకోవాలి. ఆ విధంగా చూస్తే ఇది యాక్సిడెంట్ అంటే ఫుల్లీ ప్రిపేర్డ్ ఐఈడి టార్గెట్ చేర్చి ప్లాన్ చేసిన విధంగా పేల్చలేదు. అందులో గ్యారంటీ ఏమి ఉంది. ఈ డాక్టర్ షాహిద్ షహీన్ అని ఎవరైతే ఉన్నారో ఆమె 2 సంవత్సరాల నుంచి పేలుడు పదార్థాలన్నీ కూడా భద్రపరుస్తూ అంటే ఒక దగ్గర కూరుస్తూ ఎక్కువ మొత్తం అయ్యేలాగా చేశారు అని చెప్తా ఉన్నారు సార్. ఎంత దారుణం అసలు. 2 సంవత్సరాల నుంచి చేస్తుంటే కనీసం పట్టుకునే పరిస్థితులు ఉండవా సార్? ఎందుకని ఏ మాత్రం అసలు అనుమానం రాకుండా అలా ఎలా చేయగలిగారు సార్? ఒకటి ఉంటుందమ్మా, ఏంటంటే ఇంటెలిజెన్స్ అన్నది చాలాసార్లు కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు గుజరాత్ దాంట్లో 3 డాక్టర్లు అరెస్ట్ అయ్యారు. అందులో ఒక డాక్టర్ బహుశా నేను లక్నోలో కొన్ని నెలల క్రితం లక్నో నుంచి హైదరాబాద్ వస్తున్నప్పుడు బహుశా చూశాను అతన్ని. అతను ఒక డర్టీ డ్రెస్ లో లాస్ట్ మినిట్ లో చెక్ ఇన్కి వచ్చాడు. చెక్ ఇన్కి వచ్చినప్పుడు ఆ సిఆర్పిఎఫ్ ఎవరో స్టేట్ పోలీస్ అక్కడ ఉన్నారు లక్నో ఎయిర్పోర్ట్ లో. వాళ్ళు చెక్ చేస్తా ఉన్నారు 100%. చెక్ చేస్తా ఉన్నా సరే బ్యాగ్ ఎంత డర్టీగా ఉందంటే మామూలుగా ముట్టుకోవడానికి కూడా పోలీసులు భయపడతా దాన్ని అంత ఓపెన్ చేశారు. 4 ఎలకలు బయటకు వచ్చినాయండి అందులోంచి, చిన్న బ్యాగ్ లోంచి, ల్యాప్టాప్ కంటే చిన్నదైన బ్యాగ్ లోంచి 4 ఎలకలు పైకి వచ్చినాయి. అదే ఎలకలు బయటకు వచ్చినాయి. నేను వెంటనే మా వాళ్ళతో అందరితోటి అన్నాను, ఇది చూడు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇది కావాలని చేస్తున్నారు ఇది. ఎందుకంటే నాకున్న ఎక్స్పీరియన్స్ తోటి ఏంటంటే ఇది ట్రయల్ అన్నమాట. అంటే ఇటువంటి వాటిని తీసుకెళ్తే పోలీసుల రియాక్షన్ ఎలా ఉంటుంది. తర్వాత ఏంటంటే ఎయిర్పోర్ట్ అన్నది చాలా శానిటైజ్డ్ ప్లేస్. అక్కడ ఎలకలు ఇంట్రడ్యూస్ చేయగలిగితే అవి పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఒక ఎలకంటే అర్థం చేసుకోవచ్చు ఒక బ్యాగ్ లో ఏదో కన్సీల్ అయిపోయింది పొరపాటున. 4 ఎలకలు వీడి ఇంటి దగ్గర నుంచి రూమ్ నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చేంత వరకు భద్రంగా ఉన్నాయంటే ప్యాక్ చేసి తీసుకొచ్చాను. అంతే కదా, కరెక్ట్ సార్. అంతే. ఇది నా కాకపోతే ఏంటంటే నేను ఇప్పుడు రిటైర్ అయిపోయాను. ఒకవేళ ఎవరినైనా అలర్ట్ చేసి నేను ఆ పోలీసులకు చెప్తాను నవ్వేసరికి సార్ నేను ఎవరిదో రూమ్మేట్ ఇంట్లో ఉన్నాను, నేను ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాలి, ఆ హైదరాబాద్ డాక్టరే అనుకుంటాను ఇప్పుడు, అంటే ఐ కెనాట్ రియల్లీ, బట్ ఫేషియల్ ఫీచర్స్ దాదాపు కలుస్తున్నాయి. ఇలా జరుగుతూ ఉంటాయి. సో ఈ లేడీ డాక్టర్ ఎవరైతే ఉన్నారో జనరల్ గా వీళ్ళకి ఇచ్చే టాస్క్ల ప్రకారమే ఆవిడ చేస్తుంది. అదే బీపీఓ టైపు, వెనకాల ఆర్గనైజర్, లాజిస్టిక్ సబ్బు, ఇవన్నీ అగ్రికల్చరల్ మెటీరియల్స్, ఫెర్టిలైజర్స్ అని. అలాగే డెటనేటర్స్ కూడా మధ్యప్రదేశ్, బీహార్ ఇటువంటి గనుల్లో విపరీతంగా వాడతారు. ఆ డెటనేటర్స్ పోగు చేయడం, దాని వైర్ పోగు చేయడం పెద్ద కష్టమేం కాదు. ఆర్డిఎక్స్ అటువంటి సామాన్లు ఇప్పటి వరకు అఫీషియల్ గా రిపోర్ట్ ఏమీ రాలేదు. అంటే ఏంటంటే వీళ్ళు లోకల్ గా ఎంత పోగు చేసుకోగలిగితే అంత పోగు చేస్తున్నారు. అదే పోగు చేయమని చెప్పుంటారు, వాళ్ళకి ఆర్డర్స్ వస్తున్నాయి ఎక్కడి నుంచో, బహుశా పాకిస్తాన్ నుంచే వస్తున్నాయి, వయా బంగ్లాదేశ్ కూడా రావచ్చు. ఎందుకంటే ఈ ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ తర్వాత మన దేశం క్లారిటీతో చెప్పింది నెక్స్ట్ చర్యకి మేము యుద్ధ చర్య కింద పసిగడతాం, దాని పరిశ్రమలు యుద్ధ చర్య కిందే ఉంటాయని చెప్పారు. దానివల్ల ఏంటంటే వయా బంగ్లాదేశ్ ఈ ఆపరేషన్స్ చేయాలని చాలా ప్రయత్నిస్తున్నారు. ఆల్రెడీ వాళ్ళకి మాడ్యూల్స్ ఉన్నాయి, చాలా ఆపరేట్ చేస్తారు. ఇది ఫ్యూచర్ లో జరిగేది. జమాత్ ఉల్ మోమినాత్ కమాండర్ అని చెప్తున్నారు సార్. ఈమెను నిఘా వర్గాలు తేల్చారు. నేను ఇంత ముందు చెప్పాను కదా, పంజాబ్ టెర్రరిజం ఉన్నప్పుడు ప్రతి వాళ్ళు లెఫ్టినెంట్ జనరల్ అనేవారు, ప్రతి టెర్రరిస్ట్ ని అందరినీ కమాండర్ అని చెప్తారు. ఇప్పుడు మన లోకల్ రాజకీయ నాయకులు చూడండి, ఒక పల్లెటూరులో ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు, వాడిని నాయకుడు అంటారు. యాక్చువల్గా తీరా చూస్తే పెద్ద నాయకత్వం ఉండదు ఆయన దగ్గర. అంటే స్టేట్ లీడర్ ఏం కాదు, నేషనల్ లీడర్ కాదు, ఎప్పుడు ఎన్ని ఎలక్షన్స్ లో కూడా కంటెస్ట్ చేయరు, కానీ లీడర్ అనేస్తారు. ఇక్కడ ఫ్లెక్సీ బోర్డులు చూస్తే ప్రతి బోర్డు మీద 10-20 మంది లీడర్లు కనిపిస్తారు. అలాగే ఎప్పుడైనా పట్టుబడినప్పుడు వాడే లీడర్ అనేస్తారు. ఇప్పుడు కాశ్మీర్ లో కూడా చూసాం, ఎల్ఈటి లీడర్స్ ఒక పేరుతోటి కనీసం 10 మంది చనిపోయి ఉంటారు. మక్కీ సాబ్ అంటారు. ఆ మక్కీ సాబ్ అన్నవాడు ప్రతి సంవత్సరం బతికొస్తానే ఉన్నాడు చంపిన తర్వాత కూడా. ఇది కూడా ఉంటుంది. ఇది పబ్లిక్ రిలేషన్స్ టెర్రరిజానికి ఆక్సిజన్. మంచి ఎంత టెర్రర్ క్రియేట్ చేయగలిగి, ఎంత పాపులారిటీ క్రియేట్ చేయగలిగితే అంత వాళ్ళకి రిక్రూట్మెంట్ అవుతుంది, మనీ వస్తుంది, తర్వాత వాళ్ళ యాక్టివిటీస్ భయపెట్టడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు మీరే అన్నారు లేడీ డాక్టర్ ఇటువంటిది ప్రొఫెసర్, అది లెక్చరర్ కావాలి, అసిస్టెంట్ ప్రొఫెసర్ అయి ఉండాలి, లేకపోతే జూనియర్ లెక్చరర్ అయి ఉండాలి. సార్ చాలా మంది డాక్టర్స్ ను ఇందులో కీలక పాత్రధారులుగా చేయటంలో కూడా ఈమె పాత్ర వహించిందట. ఎగ్జాక్ట్లీ. నేను నిన్న మీ ఛానల్లో చెప్పాను, వేరే ఛానల్లో చెప్పాను. జమ్మూ కాశ్మీర్, వెస్ట్ బెంగాల్ ఇటువంటి రాష్ట్రాల్లో ఎంబీబీఎస్ కి ప్రాచుర్యం ఎక్కువ ఉంటుంది ఇంజనీరింగ్ కంటే. అక్కడ ఏం చేస్తారంటే ఒక మాదిరి మార్కులు వచ్చిన వాళ్ళని
ఎవరికైతే ఎంబీబీఎస్ సీట్ రావట్లేదో ఈ హురియత్ లీడర్స్ వీళ్ళు ఐడెంటిఫై చేస్తారు, ప్రొఫెసర్లు కూడా ఐడెంటిఫై చేస్తారు. వీడు బ్రైట్ స్పాట్ కానీ వీడికి మెరిట్ రాదు, ఫ్రీ సీట్ రాదు. అందుకని చెప్పి ఏం చేస్తారు, ఇటువంటి యూనివర్సిటీస్ వెతుకుతారు. 64 lakhs ఇక్కడ 4 yearsకి ఫీజు. ఆ 64 lakhs ఐఎస్ఐ పంపిస్తుంది, అది వయా హవాలా పంపిస్తుంది, వయా బంగ్లాదేశ్ పంపిస్తుంది. వీళ్ళు లేకపోతే వీళ్ళకి దుబాయ్లో కూడా, ఆఫ్ఘనిస్తాన్లో కూడా వీళ్ళకి కాలేజెస్ ఉన్నాయి సేమ్ యూనివర్సిటీకి, అక్కడ డెలివరీ ఇస్తారు మనకి, ఇక్కడ ఇవ్వకుండా. సో వీళ్ళకి అడ్మిషన్ దొరుకుతుంది. ఒకసారి అడ్మిషన్ దొరికిన తర్వాత మన ఇండియాలో యావరేజ్ ఇంటెలిజెన్స్ జనరల్గా పనిచేస్తున్న వాళ్ళు కొంచెం ఏమాత్రం శ్రద్ధ చూపించినా ఏ డిగ్రీ అయినా పాస్ అవ్వచ్చండి. అందుకని వీళ్ళు ఎంబీబీఎస్ తర్వాత ఆగిపోయారు, మరి సర్జరీకి వీటికి ఎందుకు వెళ్ళలేదు, అది కూడా ఆలోచించాలి. అంటే ఏంటంటే వీళ్ళ అవకాశం అంతే. అంటే ఏంటంటే బేసికలీ స్పాన్సర్షిప్ చేసి వీళ్ళని హై పొజిషన్స్ తీసుకెళ్తారు. అలాగే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ వీటిని ఇన్ఫిల్ట్రేట్ చేయాలని చూస్తాయి. శ్రీనగర్లో జమాతే ఇస్లామీలో 3000 లిస్టెడ్ మెంబర్స్ అఫీషియల్గా ఉన్నారు. అందరూ లాయర్స్, ప్రొఫెసర్స్. వీళ్ళు గవర్నమెంట్ అఫీషియల్స్ కనిపించరు, వాళ్ళు ఎవరు రిజిస్టర్ చేసుకోలేదు, కానీ వీళ్ళందరూ పని చేస్తూనే ఉంటారు. వాళ్ళు లాయర్స్ని ఎందుకు పట్టుకుంటారు, కోర్టు కేసులకి. తర్వాత పబ్లిక్లో ఉంటారు, ఇంటరాక్షన్ ఈజీ. తర్వాత వాళ్ళకందరికీ మంత్లీ పేమెంట్స్ కూడా వెళ్తాయి ఐఎస్ఐ నుంచి. 5,000 కానివ్వండి, 10,000 కానివ్వండి. ఎప్పుడు వచ్చినా మనుషులకు భోజనం పెట్టాలి, నువ్వు బండి ఇవ్వాలి, నువ్వు ఫలానా చోట డ్రాప్ చేయమంటే డ్రాప్ చేయాలి. ఇటువంటి ఉదంతాలు మ్యాప్ తోటి కూడా వస్తాయి. అంటే ఈ లాయర్ ఇల్లు ఎక్కడుంది, వచ్చి ఇన్ఫిల్ట్రేట్ చేసినప్పుడు ఫలానా లాయర్ని వెళ్ళి అక్కడ కన్సల్ట్ చేయి, అతను నీకు నెక్స్ట్ దారి చెప్తాడు. అలాగే వీళ్ళకి ఆర్డర్స్ వచ్చినప్పుడు కూడా, ఇప్పుడంటే సెట్లో చెప్తున్నారు, ఒక్కోసారి ఏమవుతుందంటే ఫలానా మనిషిని వెళ్ళి కలు. ఇప్పుడు ఇంకోటి చెప్తున్నాను, ఇదే ఏరియాలో ఒక శర్మ గారి పేరు వినేవాళ్ళం, పేరు శర్మ, అది ఎవరో తెలియదు. అతని దగ్గరికి వెళ్తే నువ్వు వెళ్ళంగానే నీకు 10,000 రూపాయలు క్యాష్ ఇస్తారు. అది ఇటువంటివి కూడా ఉంటాయి. సో ఇదంతా ఆర్గనైజ్డ్ నెట్వర్క్. ఈ పిఆర్ లో ఒక్కోసారి ఏమవుతుందంటే ఒకళ్ళ పేరు, చిన్నవాళ్ళ పేరు బాగా పైకి వచ్చేస్తుంది, ఎప్పుడు వినని వాళ్ళ పేరు. అదేంటంటే పబ్లిసిటీ స్టంట్. ఇప్పుడు కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యేటప్పుడు కూడా చూస్తాం, ఏదో దానికి క్లారిఫికేషన్, అదే గొడవలైనవి, ఏదో ఇదైంది, లేకపోతే ఎవరో సినీ యాక్ట్రెస్ చెంపదెబ్బ కొట్టింది, ఇటువంటి న్యూస్ వస్తాయి. అదేంటంటే యాక్చువల్గా ఆర్కెస్ట్రేటెడ్ పబ్లిసిటీ స్టంట్. రైట్ సార్, థ్యాంక్ యూ. సరేనా. మరిన్ని అప్డేట్స్ కోసం నిరుపమ సుమన్ టీవీ ఇన్స్టా పేజ్ని ఫాలో చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.